కలబంద ఇది అందరికీ తెలిసిన మొక్క కదా. అందరూ ఇంట్లో పెంచుకోవాలనుకుంటారు దీనికి ఉన్న ప్రయోజనాల వల్ల. హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సరోజ. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సరోజ. ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా కలబంద మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. అయితే చూడండి, కలబంద మొక్క ఇది నేను చిన్న బేబీ ప్లాంట్ చూసారా, దీనికి కూడా బేబీ ప్లాంట్ వచ్చింది. ఇంత చిన్న మొక్కకు కూడా బేబీ ప్లాంట్, ఇంకా చిన్ని బేబీ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. చిన్ని బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి చూసారా. ఇది ఎంత అందంగా గ్రో అయిందో. అందుకనే అందరూ ఇంకా ఆఫీస్లో కూడా మనం ఈ ప్లాంట్ని డెకరేటివ్ ప్లాంట్గా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాంట్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వీటి ప్రయోజనాల కోసం ఇంకా ఈ బేబీ ప్లాంట్ని మనం మళ్ళీ ఒక మంచి అందమైన ప్లాంట్గా ఎలాగా మనం చేసుకోవచ్చో మనం చూద్దాం. బేబీ ప్లాంట్ నుంచి మనం ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మనకి ఇందులో మొక్కని మనం కలబంద మొక్కకి డైరెక్ట్ సన్లైట్ అనేది, అంటే సన్లైట్ ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం. అంతేకాకుండా సెమీ షేడ్లో కూడా పెరుగుతుంది. కానీ చాలామంది ఇండోర్లో కూడా పెట్టుకుంటున్నారు. కాకపోతే వీటికి నేను చెప్పినట్టుగానే 15 డేస్కి ఒకసారి ఎండలో పెట్టాలి. లేదా కిటికీల దగ్గర ఎండ వస్తుంది కదా, లైటింగ్ వచ్చే ప్లేస్లో కానీ బాల్కనీలో ఎండ వచ్చే ప్లేస్లో కానీ పెట్టుకుంటే ఇలా గ్రో అవుతుంది. నేను కూడా దీన్ని నా బాల్కనీలో ఒక దగ్గర పెట్టుకున్నాను, చూపిస్తాను. సో నేను ఇక్కడ దీన్ని ప్లేస్ చేశాను చూడండి. ఇక్కడ దీనివల్ల ఎండ తగిలి, అంటే నేను అంతకు ముందు బాల్కనీలో పెట్టుకుంటే సరైన ఎండ లేక ఇది గ్రో అవ్వలేదు. నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవడం వల్ల ఇది మంచిగా గ్రో అయింది. అంతేకాకుండా చూడండి, ఇది నేను టెర్రస్ మీద పెట్టుకున్న ప్లాంట్ ఎంత బాగా గ్రో అవుతుందో చూసారా. దీనికి ఎన్ని బేబీ ప్లాంట్స్ కూడా వచ్చాయి. మీరు చూస్తే కనుక ఎన్ని బేబీ ప్లాంట్స్, ఒకే మొక్కకి చాలా రకాల బేబీ ప్లాంట్స్ అయితే వచ్చాయి. అయితే నేను ఈ బేబీ ప్లాంట్ని మీకు ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా మనం మళ్ళీ రీగ్రోత్ వేరే పాట్లో ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా కలబంద మొక్క ఉపయోగాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కలబంద మొక్కని మనం స్కిన్ కేర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది రకరకాల స్కిన్ ఎలర్జీస్ని కానీ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఒక మంచి క్యూర్గా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కలబంద లోపల ఉండేదారు మనం డైరెక్ట్గా కూడా కలబందని యూజ్ చేయొచ్చు. కాకపోతే చాలామందికి ఈ విషయం తెలియదు. కలబందలో ఉండే ఒక జెల్ మనం కట్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కలబందని కట్ చేసినప్పుడు మనకి ఒక రకమైన జెల్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎల్లో కలర్లో ఉంటుంది. సో అది మనం టోటల్గా క్లీన్ చేసి, అంటే ఆ టాక్సిన్స్ ఉంటాయన్నమాట దీనిలో. ఈ జెల్లో మనకి అప్పుడే కట్ చేసిన తర్వాత దాని నుంచి స్రవించే జెల్లో మనకి టాక్సిన్స్ ఉంటాయి. సో దాన్ని మనం నీట్గా వాష్ చేసుకొని, దీన్ని చూడండి నేను ఎలా చేస్తున్నానంటే, దీన్ని నీట్గా ఒక సైడ్ కట్ చేసుకొని మధ్యలో ఉన్న లేయర్ని కట్ చేసి దాన్ని నేను స్పూన్తో తీసుకుంటున్నాను. స్పూన్తో తీసుకొని ఈ జెల్ని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ జెల్తో మనం ఒక వాటర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ వాటర్ని మనం ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. అంతేకాకుండా ఇది షుగర్, డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఈ జెల్ని మనం డైరెక్ట్గా కూడా మనం తినచ్చు, లేదంటే ఇలా వాటర్లో మరిగించి కూడా తీసుకోవచ్చు. సో మనం ఇప్పటివరకు స్కిన్ కేర్గా ఉపయోగపడుతుంది, ఇంకా డయాబెటీస్కి ఉపయోగపడుతుంది, ఇంకా కాలిన గాయాలు ఉంటాయి కదా, వాటి యొక్క మచ్చలు కూడా మనకి తగ్గించడానికి, అది కాలిన గాయాలు మానడానికి కూడా మనం అలోవెరాని ఉపయోగించుకోవచ్చు. అలోవెరా జెల్ని మనం, అంటే ఇది మనకి అలోవెరా జెల్ రూపంలో కూడా దొరుకుతుంది కదా, అలోవెరా జెల్ని మనం స్కిన్ మాయిశ్చరైజర్లా కూడా ఉపయోగించవచ్చు. దాన్ని మంచి హెయిర్ కేర్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. డార్క్ సర్కిల్స్ని రెడ్యూస్ చేయడానికి మనం అలోవెరా జెల్ని యూజ్ చేయొచ్చు. సో ఇంత మంచి ఉపయోగం ఉన్న ప్లాంట్ని మనం ఎలా పెంచుకోవాలి, దాన్ని బేబీ ప్లాంట్ నుంచి ఎలా ప్రొపగేట్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు దాన్ని నేను ఇక్కడ చూపించినట్టుగా దాన్ని నేను
ప్లాంట్ నుంచి ఎలా వేరు చేస్తున్నాను అని చూడండి. అంతేకాకుండా చూడండి, నేను అంటే ముదిరిపోయిన ఆకుల్ని మనం తీసేయాలి. ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాబట్టి గ్రోత్కి మనం ఆకులు కోయడం వల్ల, దాని యొక్క ఆకుల్ని కోయడం వల్ల ఇంకా పక్క నుంచి మొక్కలు కానీ దాని మంచి ఎదుగుదలకి అది హెల్ప్ అవుతుంది. మనం అలోవెరా ప్లాంట్ని ఎండలో పెట్టడం వల్ల చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఇంకా సెమీ షేడ్లో కూడా పెట్టచ్చు. అంతేకాకుండా మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు తక్కువ నీళ్ళు పోయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, చూసారా ఎంత వాటర్, మొత్తం అంతా ఫ్లెషీగా ఉంటుందన్నమాట. ఇదంతా మొత్తం వాటర్ జెల్తో నిండి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇది డ్రై అయిపోయిన తర్వాతే వాటర్ పోయాలి. అంతేకాకుండా మనం టెర్రస్ మీద కానీ అలా ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు సమ్మర్ టైంలో ఎవ్రీడే వాటర్ పోసుకోవచ్చు. అదే మనకి వర్షాకాలం, శీతాకాలం తొందరగా ఆ పాట్లో ఉన్న మట్టి ఆరదు కదా, అలాంటి టైంలో మనం రోజు విడిచి రోజు కానీ వారానికి ఒకసారి, అంటే టెర్రస్ అయితే రోజు విడిచి రోజు వేయాలి. అదే మనకి సెమీ షేడ్లో ఉంటే కనుక వారానికి ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది మనం కోసుకున్న బేబీ అలోవెరా ప్లాంట్. దీన్ని మనం ఈ పాట్లో వేసుకోబోతున్నాం. అయితే ఈ ప్లాంట్కి ఈ చిన్న ప్లాంట్ చూసారు కదా, మనం ఆల్రెడీ వేసుకున్నది. ఇంత చిన్న ప్లాంట్ని కూడా మనం ఈ పాట్లో వేసుకోవచ్చు. అయితే మనం దీనికంటే పెద్ద కంటైనర్ ఈ ప్లాంట్ కోసం ఎంచుకుంటే ఏంటంటే అది అడ్జస్ట్ అవడానికి టైం పట్టి గ్రోత్ అంత సరిగా ఉండదన్నమాట. కాబట్టి మనం ప్లాంట్ని బట్టి మనం కంటైనర్ ఎంచుకోవాలి. ఈ ప్లాంట్కి నేను ఈ కంటైనర్ ఎంచుకున్నా. ఇప్పుడు సాయిల్ చూస్తే కనుక మనం ఈ సాయిల్ని మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా 50% గార్డెన్ సాయిల్, 30% కోకోపీట్, ఇంకా 20% వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. చూసారా, మనకి సాయిల్ అనేది ఇలా వెల్ డ్రైన్గా ఉండాలి. ఎందుకంటే కలబందకి వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అయితే అది కుళ్ళిపోయే అవకాశం ఉంది, వేలు లోపల కుళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ మట్టి లోపల ఇలాంటి టూల్తో ఇలా హోల్ చేసుకుంటున్నాను. హోల్ చేసుకున్న తర్వాత చూసారా, ఈ రూట్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికి గుచ్చి మనకి అవసరం పడితే ఇంకొంచెం మట్టి తీసుకొని, చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. అంతే, ఇలా మనం ఇది మనకి ఇంత అందంగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది చూసారా, దీన్ని మనం ఇంకొక పాట్లో పెంచుకోవచ్చు, ఇంకొక పాట్లో రీపోర్టింగ్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఇంకా ఇది పెద్దగా అయింది కాబట్టి మనం కొంచెం దీనికంటే కొంచెం సైజ్ పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఇంకా దీని గ్రోత్ అనేది బాగుంటుంది. ఈ బేబీ ప్లాంట్ని వేరేగా కూడా పెంచుకోవచ్చు, దీంతో పాటుగా వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఆగిన తర్వాత ఆఫ్టర్ 1 month నేను రీపోర్టింగ్ చేస్తాను దీన్ని. సో అది ఫ్రెండ్స్, అలోవెరా కోసం మీరు ఈ వీడియోలో చాలా మంచి విషయాలు, దాని ఉపయోగాలు, కేరింగ్ టిప్స్, ఇంకా ప్రొపగేషన్ నేర్చుకున్నారు కదా. అలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.